हैदराबाद के एलबी नगर में आशरा माह के बोनाल त्यौहार के मौके पर कला मैसम्मा मंदिर में खुसूसी पूजा का एहतमाम किया गया। रियासती हुकूमत की जानिब से ज़रई मुशीर पोचाराम श्रीनिवास रेड्डी और रियासती विप आदि श्रीनिवास ने कला मैसम्मा देवी के पट्टू लिबास पेश किए और खुसूसी पूजा में शिरकत की। इस मौके पर रहनुमाओं ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी की क़ियादत में रियासती हुकूमत मंदिरों की तरक्की और सकाफती विरसे के तहफ़्फ़ुज़ पर खुसूसी तवज्जो दे रही। उन्होंने कहा कि रियासत में मंदिरों की तरक्की के लिए तकरीबन 2000 करोड़ रुपए मुख्तस किए गए। रहनुमाओं ने बोनाल के मौके पर रियासत के अवाम को मुबारकबाद पेश की और देवी से रियासत की खुशहाली और अवाम की भलाई की दुआ की। రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాను. ఇంతకుముందు పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా సనాతన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో పల్లెల నుంచి పట్టణాల నుంచి మహానగరాల వరకు కూడా అమ్మవారికి బోనం ఎత్తడం, ఆ బోనాన్ని సమర్పించడం, తల్లి మమ్మల్ని, మా కుటుంబాలని, మా బస్తీల్ని, మా పల్లెల్ని, మా గ్రామాలని, మా పట్టణాన్ని, మా మహానగరాల్ని క్షేమంగా చల్లగా చూడు తల్లి అని ఇంతకుముందే పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా అమ్మ తల్లి మీ దయ ఉంటే అన్ని ఉన్నట్టు అని చెప్పి ఇలాంటి కీడు రాకుండా చూడు తల్లి అని చెప్పని ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించడం మన సనాతన సంప్రదాయాల్లో భక్తి భావంతో లోక కళ్యాణం జరిగే విధంగా, లోక శాంతి జరిగే విధంగా, సుభిక్షంగా ఉండే విధంగా, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వత్వంతో, ఆయుర్వేదంతో ఉండాలని చెప్పని ఆ అమ్మవారిని వేడుకున్నటువంటి ఈ బోనాల పండుగ సందర్భంగా గత నెల రోజులుగా మహానగరము విశ్వనగరంగా మారుతున్నప్పటికీ, ఆధునిక పోకడలు వస్తున్నప్పటికీ, ప్రపంచమే ఇంటర్నెట్లో కుగ్రామం అయినప్పటికీ మన దేశంలో మన సాంప్రదాయాల్ని ఇంకా కొనసాగిస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవార్లకు, ఆయా ప్రాంతంలో ఉన్న దేవాలయాల పరిరక్షణ కోసం నడుము కట్టి ముందుకు పోతున్న సందర్భం. ప్రాచీన కాలం నాటి దేవాలయంలో ధూప దీప నైవేద్యం ప్రతిరోజు ఉండాలి. దానికోసం ఈ గతంలో రాజశేఖర ముఖ్యమంత్రికి బాగా గుర్తు 2500 రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి సందర్భం, 10,000 రూపాయలు అది కూడా 1వ తారీఖున ఇచ్చేటువంటి సందర్భం. అంటే లోక కళ్యాణం జరగడానికి చేసేటువంటి కార్యక్రమాలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఈ అవకాశం కల్పించడం, హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మాకు అవకాశం కల్పించడం ఓ కొత్త అనుభూతిని, ఎందుకంటే మేము పల్లెల్లో ఎక్కువగా మా ప్రాంతాల్లో ఈ బోనాల పండుగలో పాల్గొంటూ ఈరోజు మహానగరంలో పాల్గొనే అవకాశం రావడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే మహానగరంలో మన హైందవ సంస్కృతిని మరింత ముందుకు తీసుకుని పోవడానికి కోసం మన ఆధ్యాత్మిక చింతన తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలలో కానీ పల్లెటూర్లలో కానీ ప్రతి వార్డులో కానీ ప్రతి వీధిలో కానీ బోనాల పండుగ జరుపుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం మనకు అనవాయితీ. తల్లి దయ ఉంటే అన్ని ఉన్నట్లేని ఆ విశ్వాసంతో, నమ్మకంతో బోనాలు నెత్తిన పెట్టుకొని ఈ ఆషాఢ మాసం నెల మొత్తం వివిధ ప్రాంతాలలో అమ్మవారిని వేడుకుంటాం. ఆ సందర్భంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా కిలా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మాకు సదావకాశం కలిగించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు సహృదయులు మన విప్ అసెంబ్లీలో ఉత్సాహవంతులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు కూడా ఈ పట్టు వస్త్రాల సమర్పణలో వారు కూడా భాగస్వాములు అయ్యారు. మా అన్న పాత మిత్రుడు, స్థానిక నాయకులు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు కూడా మా ఇంటికి వచ్చి తీసుకొని ఈ దర్శనం కలిగించినటువంటి కేఎల్ఆర్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా
మేము వచ్చిన సందర్భంలో ఇంత ఉదయమైనా సరే మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు, ఆలయ కమిటీ ఈవో గారు, ఆలయ కమిటీ సభ్యులు, కమిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా సహృదయంతో మాకు ఆ రోడ్డు నుంచి ఇక్కడ వరకు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పుడే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి వారి దర్శనం చేసుకున్నాం, ఆశీస్సులు అందుకున్నాం. కిలా మైషమ్మ ఇది మొదటిసారి వచ్చాను. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ చార్మినార్ ఆ పక్క తిరిగాను, కానీ ఇక్కడ రాలే. నాకు మొట్టమొదటిసారి కిలా మైషమ్మ అమ్మగారి దర్శనం లభించినందుకు నేను ధన్యుడిగా భావిస్తూ అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటా ఉన్నాం. ఈ బోనాల పండుగ దేనికోసం, ఏ ఒక్క వ్యక్తి కోసం చేసేటువంటి పండుగ కాదు. ఇది లోక కళ్యాణార్థం, అందరి క్షేమం కోసం, అందరి సంక్షేమం కోసం, అందరి సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలు పడి మంచి పంటలు